ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 119వ కీర్తన 9వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియ సహోదరి సహోదరుడా, యవ్వనస్తుల కొరకు ఈ దినకాలం వాక్యం ద్వారా మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, మనిషి యొక్క జీవితంలో యవ్వన కాలం అనేది చాలా శ్రేష్టమైనటువంటి కాలం. యవ్వన కాలంలో దేవుడు బహు బలమును అనుగ్రహిస్తాడు. చూడండి, యవ్వనస్తులు వారి వారి జీవితంలో చాలా సంతోషకరమైన దినములు గడిపేటువంటి యవ్వన కాలంలో అనేకులు ఈ దినాల్లో యవ్వనస్తులు వారి నడతలను పాడు చేసుకుంటున్న దినాలు. ఇప్పుడు వస్తున్న సోషల్ మీడియా ద్వారా సెల్ ఫోన్స్ ద్వారా ఎన్నో విధాలుగా భౌతికంగా వారి శరీరాలను పాడు చేసే పాప స్వభావం మనుషుల్లో ప్రవేశించి నానా విధాలుగా యవ్వన కాలంలో వారి నడతలను పాడు చేస్తున్నటువంటి దినాలు. అందుకే వాక్యం ద్వారా ప్రభు ఈ దినకాలం హెచ్చరిస్తున్నాడు. యవ్వనస్తుడా, నీ యవ్వన కాల బలమును బట్టి సంతోషించుము, అయితే ఒక దినము తీర్పు ఉందంటున్నాడు. అంతేకాదు, యవ్వన కాలం ముందే ప్రభు కాడిమోయమంటున్నాడు. యవ్వన కాలంలో వారి నడతలను శుద్ధి చేసుకోమంటున్నాడు. యవ్వన కాలంలో తప్పక త్రుటిల్లుతారు. వారి నడతను శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమును బట్టి శుద్ధి చేసుకోవాలంట. అందుకే యవ్వనస్తులు ప్రతి ఉదయకాలం లేచి ప్రభు సన్నిధికి వచ్చి వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఉండటం ద్వారా వారిని శుద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఏది కూడా హృదయాన్ని శుద్ధి చేయలేదు. యవ్వన కాలంలో వాక్యం చదివితే ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు గనుక, ఆ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము గనుక ఆ వాక్యం హృదయంలోనికి ప్రవేశించి హృదయ తలంపులను, చెడు తలంపులను, బలహీనతల నుంచి ఆ వాక్యము శుద్ధి చేసే అవకాశం ఉంది. అందుకని వాక్యమును చదవాలి, జాగ్రత్తగా నడతను చూసుకోవాల్సిన ఆవశ్యకత. ఎందరో యవ్వనస్తులు ఈ దినాల్లో సాతాను చేతిలో చిక్కుకొని అపవాది చేతిలో అపవాది సొత్తుగా ఉండి ఎందరో బలహీనులైపోతూ లోకంలో నశించే స్థితిలో ఉన్నవారిని అనేక మందిని చూస్తున్నాం. అనేక కార్యాల్లో, లోకంలో ఉన్న కార్యాల్లో తనను చూస్తున్నప్పుడు ఎన్నో దుర్వ్యసనాలు, త్రాగుడు, వ్యభిచారము, గుట్కా, ఇంకా ఎన్నో భయంకరమైనటువంటి గంజాయి వంటి దుర్వ్యసనాలకు బానిసలైపోయి యవ్వన కాల బలాన్ని పోగొట్టుకుంటున్నటువంటి యవ్వనస్తులు అనేక మందిని చూస్తున్నాం. అందుకే యవ్వన కాలంలోనే వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని మందిరానికి వెళ్ళటం, ప్రభు బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం, యవ్వన కాలంలో ఆరాధించటం, యవ్వన కాలంలో మారుమనసు పొందటం, యవ్వన కాలంలో రక్షణ పొందటం ఎంతో చాలా ప్రాముఖ్యం. ప్రియుడా, ఈ యవ్వన కాలంలోనే ప్రభు యొక్క హస్తబలం కిందకు వస్తే, ప్రభు కాడిని మోస్తే ప్రభు ఎంతగానో యవ్వనస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, 20 సంవత్సరాల వయసులోనే యేసేపు తన యవ్వన కాలంలో దేవుని కాడిమోసే అనుభవంలో, దేవునికి విధేయత చూపించే అనుభవంలోకి వచ్చాడు. తదు ఫలితం తన జీవితంలో ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు పరదేశంలో ఉన్నప్పటికీ యవ్వన కాలంలో వారి దేహాలను అపవిత్రపరిచేది ఏది కూడా వారు ముట్టలేదు. వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. వారి యవ్వన కాలంలో దేవుడు వారిని ఎంతగానో దీవిస్తూ వచ్చాడు. ఆ దేశములకే ప్రధానమంత్రులుగా చేస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యవ్వన కాలంలో నువ్వు ఎలా ఉంటున్నావు? లోకపు ఆశల్లో చిక్కుకొని ఉంటున్నావా? యవ్వన కాలంలో బలహీనతలకు గురి అవుతున్నావా? చెడుతనంతో నేను నడుచుకుంటున్నావా? అయితే ఉదయకాలం నీ కొరకు ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుచున్నాడు. నీ యవ్వన కాలమును తృణీకరించుకుము, నీ యవ్వన కాలము బలహీనపరుచుకొనుకుము, నీ యవ్వన కాలంలో చెడు తలంపులకు, చెడు దుర్వ్యసనాలకు బానిస కాకుము. ఇదిగో, యవ్వన కాలంలో యవ్వనస్తులు దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి, జాగ్రత్తగా దాన్ని చూసుకుంటున్న బట్టే కదా. కాబట్టి ప్రియుడా, ఆలోచించుము ఒకసారి. దేవుని సన్నిధిలో నిలుచోండి. నిన్ను నీవు తగ్గించుకొని యవ్వన కాలంలో ప్రభు యొక్క హస్తం కిందకు వస్తే ప్రభు చక్కగా నీ భవిష్యత్తును దీవిస్తాడు. ఆయన నీ పట్ల ఉద్దేశాలను నెరవేరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ ఉదయకాలం యవనస్తుడు మరి దేని చేత వారి నడతలను శుద్ధి చేసుకుందరు, మరి వాడి నడతలను బాగా కనిపెట్టుట చేతనే కదా దాన్ని శుద్ధి చేసుకుందరు. వాక్యమును బట్టే కదా, జాగ్రత్తగా చూసుకున్నటాన్ని బట్టే కదా. అవునయ్యా, యవన కాలం చాలా సంతోషించేటువంటి దినములు ఈ దినాల్లో. అయ్యా, మా దేశంలో, మా రాష్ట్రంలో మా ప్రియ బిడ్డలు అనేక మంది యవనస్తులు నశించిపోతున్న దినాలు, దుర్వ్యసనాలకు బానిసలుగా బ్రతుకుతున్న దినాలు. దుష్టుడు సాతాను ఎంతగానో యవనస్తులను పట్టి బ్రింగుట్టులో ఎన్నో దుర్వ్యసనాలకు అలవాట్లు అవుతున్న దినాలు. ప్రభా, చెడు తలంపుల నుంచి విడిపించవా, సహాయం చేయవా. మా యవనస్తుల భవిష్యత్తును మీరు దీవించుము తండ్రి. మా యవనకాల బిడ్డల ఆయా భవిష్యత్తును ఆశీర్వదించుము తండ్రి. యవనకాల్లో నీ కాడుమోసే అనుభవంలోకి, యవనకాల్లో సంతోషించి నిన్ను సృష్టికర్తనై నిన్ను జ్ఞాపకం చేసుకునే కృప దయచేయము. ఇటు హస్తబలం యవనస్తులకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, మరి భక్తిహీనత నుంచి విడిపిస్తారండి సంపూర్ణంగా. అయ్యా, మా భారతదేశంలో యవనస్తుల భవిష్యత్తును దీవించి ఆశీర్వదించు. ఇదిగో ముఖ్యంగా ప్రభా, అనారోగ్యంగా ఉన్న వారిని, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారని సహాయం చేయం. అయ్యా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల భవిష్యత్తు విషయాల్లో జాబ్స్ అనుగ్రహించుము తండ్రి. మీ దయగల హస్తం తోడిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.